Hi guys, welcome back to my another video. నాకు IELTS స్పీకింగ్ టెస్ట్లో 6.5 వచ్చాయి. నేను ఎలా ప్రిపేర్ అయ్యాను అని చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తా. నేను చెప్పే ఈ పాయింట్స్ మీ ప్రిపరేషన్కి వెళ్ళిపోతాయి. IELTS స్పీకింగ్ టెస్ట్లో మొత్తం 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్లో ఏమో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. లైక్ మీరు ఎక్కడ ఉంటారు, మీరు స్టూడెంటా లేదా మీరు జాబ్ చేస్తున్నారా, మీ ఇల్లు ఎక్కడ, మీ ఊరు ఎక్కడ, ఇలాంటివి. నెక్స్ట్ పార్ట్ 2లో ఏమో మీకు క్యూ కార్డ్ ఇస్తారు. క్యూ కార్డ్లో ఒక టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్ గురించి మీరు కంటిన్యూస్గా 2 minutes మాట్లాడాలి. ఈ 2 minutes మాట్లాడే ముందే మీకు పెన్ పేపర్ ఇచ్చి ఐడియాస్ ఏదైనా వస్తే రాసుకోమంటారు. వాళ్ళు ఇచ్చే కార్డులోనే టాపిక్తో పాటు 4 to 5 questions ఉంటాయి. నీకేం ఐడియాస్ రాకపోతే ఆ క్వశ్చన్స్ చాలా హెల్ప్ అవుతాయి. నాకు క్యూ కార్డులో వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, నీకు రీసెంట్గా గిఫ్ట్గా వచ్చిన ఒక క్లాత్ ఐటమ్ గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. నెక్స్ట్ పార్ట్ 3 ఏంటి అంటే, వాళ్ళకి ఇష్టం వచ్చిన క్వశ్చన్స్ అడగచ్చు. నాకైతే పార్ట్ 2 కంటిన్యూషన్ కొన్ని అడిగి లాస్ట్లో కొన్ని ఒపీనియేటివ్ క్వశ్చన్స్ అడిగారు. లైక్ దాని మీద నీ ఒపీనియన్ ఏంటి, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, దీనివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి, అలాంటివి. నాకు ఇక్కడ జరిగిన చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే, పార్ట్ 2లో ఐడియాస్ జనరేట్ చేసుకోవడానికి 1 minute టైం ఇస్తారు. నాకేమో ఓన్లీ 30 seconds ఇచ్చారు. దానివల్ల ఏమైందంటే ఐడియాస్ జనరేట్ చేసుకోవడం కొంచెం కష్టమైంది. సో మాట్లాడేటప్పుడు కొంచెం స్ట్రక్ అయితే మాట్లాడాను. మీరు ఇలా మాట్లాడకుండా ఫ్లూయెంట్గా మాట్లాడడానికి ట్రై చేయండి. చాలా మంచి బ్యాండ్ స్కోర్ చేస్తారు. ఇక్కడ మనం మాట్లాడే కంటెంట్ కంటే మనం చూపించే కాన్ఫిడెన్స్ అండ్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. స్పీకింగ్లో మీ రేంజ్ ఆఫ్ వొకాబులరీ చూపించడానికి ఒకే వర్డ్ని రిపీట్ చేయకుండా కొన్ని సినోనిమ్స్ వాడడానికి ట్రై చేయండి. సో దట్ మీకు లాంగ్వేజ్ మీద చాలా మంచి గ్రిప్ ఉందని వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకా ఫిల్లర్ వర్డ్స్ తగ్గించడానికి ట్రై చేయండి. ఫిల్లర్ వర్డ్స్ అంటే లాంటివి. ప్రొనౌన్సియేషన్ కొంచెం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. మన లోకల్ సార్లో మేడంలో ఎగ్జామినర్గా వస్తే పర్లేదు. నాకైతే యూకే మేడం వచ్చింది. నేను మాట్లాడే యాక్సెంట్ తనకు అర్థమవుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డా. నాలాగా ఫేస్ ఎక్స్ప్రెషన్లు పెట్టకుండా కొంచెం మీరు మాట్లాడే సిచ్యువేషన్ తగ్గట్టు ఎక్స్ప్రెసివ్గా ఉండండి. లైక్ మీరు సాడ్ సిచ్యువేషన్ చెప్పేటప్పుడు కొంచెం ఫేస్లో డల్నెస్ అండ్ ఏదైనా కామెడీ విషయం చెప్పేటప్పుడు నవ్వుతూ మాట్లాడడం, ఇలాంటివి. సో దట్ మీరు మాట్లాడేది కొంచెం ఎక్స్ప్రెసివ్గా కనపడుతుంది. జస్ట్ మనం నార్మల్గా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడడానికి ట్రై చేయండి. కొంచెం కష్టమే, బట్ ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. స్పీకింగ్ టెస్ట్కి మ్యాక్సిమం ఎక్కడైనా అందరికీ ఒక హోటల్లో జరుగుతుంది. అక్కడ లోపల వెయిటింగ్ రూమ్లో మనతో పాటు కొంతమంది ఫారినర్స్ కానీ కొంతమంది పాష్గా కానీ ఉండొచ్చు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించకండి. వాళ్ళ గురించి ఆలోచిస్తే టెన్షన్ పెరిగిపోవడం తప్ప పైసా లాభం ఉండదు. ఎగ్జామినర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్మైల్ ఇచ్చి గ్రీట్ చేయండి. సో దట్ మీ మీద మంచి ఇంప్రెషన్ పడుతుంది. ఎంతైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇంకా టెన్షన్ పడకుండా కూల్గా ఆన్సర్ చేయండి. మీరు టెన్షన్ పడితే మీ ఫేస్లో వాళ్ళకి కనబడిపోతుంది. లాస్ట్కి మనం ఇక్కడ ఎన్ననుకున్నా అక్కడ మనం చెప్పేదే చెప్తాము. సో మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. ఇంకా అవుట్ఫిట్ విషయానికి వస్తే ఫార్మల్గానే వెళ్ళాలని ఏం లేదు, మీరు క్యాజువల్ అవుట్ఫిట్ కూడా వేసుకెళ్ళచ్చు. ఇంకా స్పీకింగ్ ప్రాక్టీస్కి ఫస్ట్ యూట్యూబ్లో IELTS స్పీకింగ్ వీడియోస్ చాలా ఉంటాయి, అవి చూడండి. లాస్ట్కి ఒక వీడియో సెలెక్ట్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి చూపించి దాంట్లో అడిగే క్వశ్చన్స్ మిమ్మల్ని అడగమనండి అండ్ మీరు దానికి ఆన్సర్ చేయండి. సో దట్ మీకు ఇంటరాక్టివ్గా మాట్లాడడం అలవాటు అవుతుంది. మీ పక్కన హెల్ప్ చేయడానికి మీ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే డైరెక్ట్గా మిర్రర్ ముందుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇవన్నీ కాదు, అఫీషియల్గా ఏదైనా కావాలి అనుకుంటే IELTSonline.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మాక్ టెస్ట్ ఇవ్వండి. ఆ వెబ్సైట్లో మీరు ఇచ్చిన మాక్ టెస్ట్కి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు. బేసిక్గా ఈ వెబ్సైట్ ఎలా అంటే, మీకు ఒక క్వశ్చన్ కనబడుతుంది. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి కొంచెం టైం ఇస్తారు. ఆ టైంలో మీరు ఆన్సర్ చేయాలి అండ్ లాస్ట్లో మీకు సర్టెన్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అండ్ మీరు మాట్లాడిన రికార్డింగ్ మీరు మళ్ళీ వినొచ్చు. సో దట్ మీకు ఏదైనా కొన్ని కరెక్షన్స్ చేసుకోవాలంటే ఈజీగా అవుతుంది. అఫీషియల్ స్పీకింగ్ IDP లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతా. ఇక్కడ స్పీకింగ్ మాడ్యూల్ గురించి మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. All the best for your exam. See you in my next video. Keep smiling and take care.